హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఈరోజు నేను మసాలా చపాతీ చేశానండి. దానికి కావాల్సింది చపాతీ పిండి 2 కప్పులు తీసుకున్నా. అంటే 2 కప్పులు అంటే మనము ఇంట్లో ఎంతమంది ఉంటే అంత, కానీ మేమైతే ముగ్గురేం కాబట్టి 2 కప్పులు చపాతీ, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. మనము కావాలి అంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా ఒక ఫ్లేవర్ తినరు అనమాట. అందుకని నేను ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేస్తానండి. ఇంకా వేరే ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు, మనకు నచ్చిన ఆకుకూరలు వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, బాగుంటుంది. నేనైతే ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు వేసి కొంచెం నూనె కూడా వేసుకుందామంటే వేసేసి మొత్తం బాగా పిండిలో కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు చపాతీ సాఫ్ట్గా వస్తుందండి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేసి మెత్తగా కలిపేసామనుకుంటే కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మనకు అంత సాఫ్ట్గా రాదనమాట. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుదామండి. మెత్తగా అవుతుంది చపాతీ, బాగుంటుంది. చపాతీ పిండి కలపడం కూడా చెప్పాలా అనుకుంటారేమో, కొంతమందికి తెలియదు కదండి. కొంతమంది కాదు, నాకు కూడా మొన్నటి వరకు ఒకేసారి పోసేసుకుని లూజ్ అవ్వటమో గట్టిగా అవ్వడం ఉండేది. ఇప్పుడు కాస్త నేర్చుకున్నాం కాబట్టి మనం తెలుసుకుంటాం కదా, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్తున్నా అండి. దాంట్లో నేను ఏంటంటే కారప్పొడి నార్మల్ వేయకుండా కొంచెం ఎల్లిపాయ కారప్పొడి ఉంటుంది కదా, అది వేసా. మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకునే బాగుంటుంది, మీ ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. కారానికి కొద్దిగా మన కారానికి సరిపడంత వేసుకోవచ్చు. మొత్తం ముద్దలాగా చేసేసుకుని పిండి చక్కగా మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలేద్దామండి. నేను రాత్రి అన్నము మిగిలిందని చెప్పేసి దాంట్లో నేను రాత్రి ఉప్పు నీళ్ళు పోసి నానబెట్టానండి. ఉప్పు నీళ్ళు వేస్తే మనకు గట్టిగా పుల్లలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, మెత్తగా అవ్వదు. దాన్ని మళ్ళీ పొద్దున్నే మనం ఇలా గట్టిగా చేతితో కలిపితే మంచిగా అవుతుంది. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని, ఉప్పు రాత్రి వేసాం కాబట్టి సరిపోతుంది. 2 స్పూన్ల గట్టి పొరుగు వేసేసి ముందుగా ఎట్లైనా మెత్తగా కలిపాం కాబట్టి ఇప్పుడు మనము పెరుగు వేసుకున్న తర్వాత స్పూన్తో కలిపేసుకుందాం. స్పూన్తో కలిపేసుకుంటే చక్కగా పెరుగన్నం రెడీ అయిపోతుందండి. నీళ్ళల్లో అన్నము చాలా మంచిదండి హెల్త్కు. రాత్రి అన్నము ఒకవేళ రాత్రి అన్నం లేకపోయినా, నేను మధ్యాహ్నం లేకపోయినా, మనము ఒక గ్లాస్ అన్నం వండుకొని చక్కగా దాంట్లో ఉప్పు, అన్నం చల్లారినాక ఉప్పు నీళ్ళు పోసి బాగా కలిపేసుకొని ఒక ఉల్లిపాయ తొక్క తీసేసి, ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి దానిపైన పెట్టేసి మూత పెట్టేసి పొద్దున్నే లేసి పెరుగు కలుపుకొని తింటే ఎంత బాగుంటుందండి. సమ్మర్లో మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. అది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలామంది చిన్నప్పటి నుంచి తినని వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు తెలుసా, నీళ్ళల్లో అన్నమా అంటారు. కానీ దాని విలువ తెలియని వాళ్ళు చాలామంది అసలు తెలియదండి. నిజంగా చాలా మంచిది హెల్త్కి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పెరుగు ఎక్కువ లేకుండా ఒక తక్కువ ఉండే సరిపోతుంది పెరుగు. అన్నము ఇది నీళ్ళు ఎక్కువ పోసుకొని కొంచెం పెరిగేసినా బాగుంటుందండి. టేస్ట్ చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఒక చిన్న కామెంట్ పెట్టండి, చాలా బాగుంది అని. నచ్చితే, నచ్చకపోతే వదిలేసండి. నచ్చకపోయినా నచ్చలేదని కామెంట్ పెట్టండి. వాళ్ళు మీకు నచ్చకపోతే, నచ్చిందని కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది అబ్బా, హెల్త్కి కూడా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మన కర్రీ లేకుండా చపాతీ నేనైతే మొత్తం చేసుకున్నా కదా, కర్రీ ఎక్కలేదు. నేనైతే ఇది మునక్కాడ పచ్చడి ఉందని వేసుకున్నా, పెరుగన్నం, చపాతీ. ఈరోజు టిఫిన్ అయితే ఇది అబ్బా మాది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేస్తలేరబ్బా. కాస్త లైక్లు, మీరు ఒక చిన్న లైక్ చేస్తే 10 మందికి వెళ్ళిపోతుంది ఆ వీడియోస్, అందరికీ చూడగలుగుతారు. పచ్చడి కూడా చాలా బాగుంది. పెరుగన్నంలో కూడా మనం పచ్చడి నంచుకోవచ్చు, లేదంటే అలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చేస్తాం కదా, బాగుంటుంది. సమ్మర్ కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పొద్దున్నే బాక్సులకు పిల్లలకు కర్రీ ఏది చేయకుండా వేడి చపాతీ ఇలా చేసేసి రోల్ చేసి పెట్టేసాం అనుకోండి, శుభ్రంగా తినేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా నచ్చుతుంది. అంటే కూరే చేయాలని లేకుండా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కూర చేసి చపాతీ చేసేంత టైం లేనప్పుడు ఇలా రోజు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చుతుందేమో అని చెప్పేసి చూపించానప్పుడు, నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. పెరుగన్నం బాగుంది, చపాతీ కూడా ఒట్టిది బాగుంది, చట్నీ అద్దుకునే బాగుంది.